నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర, సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, లోహితా రైస్. కో స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ కార్యక్రమానికి స్వాగతం. గత సంచికలో గీత రచయిత రామజోగయ్య శాస్త్రి గారు సిరివెన్నెల గారి శిష్యరికంలో తాను ఎదిగిన వైనాన్ని, మరెన్నో విషయాలను మనకు తెలియజేశారు. మరి ఇవాల్టి సంచికలో ఏం చెప్పబోతున్నారో చూసేద్దామా? మీ వరకు శాస్త్రి గారి దగ్గర పనిచేయడం మొదలెట్టిన తర్వాత ఒక అంశాన్ని స్పృశించే విధానం, లేకపోతే ఒక సమస్యని అడ్రస్ చేసే విధానం, ఓవరాల్గా మీ థాట్ ప్రాసెస్లో ఎలాంటి మార్పు వచ్చిందంటారు? ఇప్పుడు ఓ పిల్లాడు అక్కడికి వెళ్ళాడు, అక్కడ చాలా యాక్టివిటీ జరుగుతుంది, డే ఇన్ డే అవుట్ వెళ్తున్నాడు, ఒక 5 సంవత్సరాల పాటు ప్రయాణం, ప్రతిదీ పాఠమే. ఆయన గొప్పతనం మామూలుగా నేను ఎదురుగా మనిషి ఉంటే రాయలేను, కానీ ఎదురుగా మనిషి ఉంది ఆయన కనపడ్డు, అది వేరే సంగతి. అది తప్ప సో నిప్పుల మీద కూర్చున్నట్టు ఉంటారు. వెళ్ళిన డే మొదటి రోజు నుంచి కూడా ఎంఎస్ రాజు గారు రానివ్వండి, యశ్వంత్ గారు రానివ్వండి, వంశీ గారు రానివ్వండి, బి గోపాల్ గారు రానివ్వండి, ఎవరు వచ్చినా ఎదురు కుర్చీలో వాళ్ళు అంటే పక్క కుర్చీలో నన్ను కూడా కూర్చొని ఇచ్చేవాళ్ళు. అవును, తర్వాత బయటికి తర్వాత అనొచ్చు అన్న లేదు. సో అక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి నేను సాక్షిభూతంగా ఉండేవాడిని. అదొక లెసన్. కరెక్ట్. పాట గురించి కాదు, మొదటి సినిమా అన్న సినిమా కూచిపూడి వెంకట్ గారు 6 ఏళ్ల క్రితం మొదలుపెట్టి, ఏదో సినిమానో ఆ సినిమానో మొదలుపెట్టి గురువుగారికి అడ్వాన్స్ ఇచ్చి, చాలా తక్కువ అమౌంట్ అడ్వాన్స్ ఇచ్చే ఆ రోజుల ప్రకారం ఇచ్చి 6 సంవత్సరాలు వచ్చారు. మళ్ళీ వేరే సినిమా పట్టుకుని ఆ పాటలు 6 నెలలు 7 నెలలు రాశారు. ఆయన పైసా ఎక్కువ అడగలేదు, అమితంగా మన్నించి ఒక్కొక్క పాట గురించి చర్చలు. వాళ్ళకు ఓకే అయినా ఈయనకు ఓకే కాదు, ఎంతో సమయాన్ని వెచ్చించి అంతే ఇదిగా ఆదరించి, ఫస్ట్ టైం డైరెక్టర్ అవుతును, నా అభిమాని, అప్పుడు వచ్చి వెళ్ళాడు, ఇవన్నీ చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది? ఇంత నిబద్ధతగా ఉండాలి, అవసరమా అనిపిస్తుంది. అంతే కదా. ఇప్పుడు మీరు ఒక గీత రచయిత, మీరు అవసరానికి మించి ఎక్కువ సమయాన్ని గంటలు రోజులు చర్చలు చేస్తూ ఉంటే ఎక్కడో అక్కడ మనకి టైం వేరే పాట రాసుకుంటే కొంచెం అనిపిస్తుంది కదా. అని అలా కాదు, మరి దాని మీద అధికంగా సమయం వాళ్ళకు ఓకే ఈయనకు ఓకే కాదు. రవికిషోర్ గారు వాళ్ళిద్దరిది స్నేహబంధం అడగలేక అప్పటికే చాలా రోజులు రాసేసి ఉంటారు. గౌరీ సినిమా అప్పుడు ఒక తెల్లవారుజామున పాట అయిపోయిందన్న ఫీల్ రవికిషోర్ గారు, ఇంకేంది బాగుందిగా, అప్పటికే చాలా రోజులు కూర్చుని ఉంటారు, అయిపోయింది వాళ్ళు ఇచ్చేస్తాడులేనా అన్న ఒక ఎక్స్పెక్టేషన్ ఈయనకి. అది అడగలేడు. రావుడు ఇది ఎవరితో పాడుతామంటావు అని ఈయన ప్రశ్న. ఆయన అంతకుమించి చమత్కారి. ఎల్లుండిస్తా పో అని పెట్టి లేచి వెళ్ళిపోతారు. సో వీళ్ళకి ఓకేనా ఆయనకు ఓకే కాదు. ఆ స్థాయి ఒక ఏమంటాం మనం, బెంచ్ మార్క్ పెట్టుకోవాలి, ఆ స్థాయి స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేయాలని ఎవరు చెప్తే వస్తుంది? కళ్ళ ముందు చూస్తున్నాం, ఇది నేర్పించడమే. ఒక మనిషిని ఎంతగా మనం రిసీవ్ చేసుకోవాలి, ఎక్కడ ఏ మనిషిని చూసి ఎలా ఇచ్చేయాలి, పాఠమే. నేను ఒక వెళ్ళిన కొత్తల్లో 10-15 రోజుల పాటు పక్కకి వెళ్ళాల్సి వచ్చింది. మా అమ్మగారు అస్థికలు కలపడానికి ఏమో కాశీ వెళ్ళొచ్చా. వెళ్ళిన 4 రోజుల పాటు 3-4 నెలల పాటు బ్రహ్మాండంగా ఉధృతంగా ఆకుండా రాసేవాడిని. ఏదో నా మటుకు నేను రాసుకునేవాడిని. ఆ 10 నెలల గ్యాప్ వల్ల వచ్చి రాగానే ఎక్కువగా పలకలా, నాకు ఏడుపు వచ్చేసింది. ఏడు గురుగారు పాట పలకట్లేదు, నా దగ్గర సరుకు అయిపోయిందా అన్నాను. నన్ను చూస్తున్నావుగా, 15-16 ఏళ్ళ నుంచి రాస్తున్నాను, నాకు పాట పలకడదు అప్పుడప్పుడు, అలాంటి సందర్భం ఉంటుంది. అందుకే మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం కోసం ఏదో కారణాలు వెతుక్కోవాలి. ఇదిగో ఇతను అశ్విని దత్ గారు మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ ఇస్తాడు, ఈయన ఎంఎస్ రాజు గారు సాహిత్యాన్ని బాగా ఆస్వాదిస్తాడు, ఇదిగో కృష్ణవంశీ నా మానసపుత్రుడు, ఇదిగో అతను కొత్తగా వచ్చే డైరెక్టరు, అతను ముందుగా నా అభిమాని. ఇలా మనమే కారణాలు వెతుకుని మనం మోటివేషన్ చేసుకోవడం కోసం ఒక పాయింట్ వెతుక్కోవాలి అని చెప్పారు. ఇది పాఠమేగా కదా, సింపుల్గా. పైగా నాకు పలకట్లేదు అంటే గురువుగారికి కూడా పలకట్లేదు అప్పుడప్పుడు పాట. నేను ఫస్ట్ హ్యాపీ అయిపోతా. అంతేగా. ఆ మొదట్లో గ్రీన్ పార్క్ వెళ్ళే రోజులు 3వ రోజు వెళ్ళి లిఫ్ట్ దగ్గర కుర్చీ ఉంది, కూర్చున్నాను. లోపల తలుపు అలా సగం తెరిచి ఉంది, లోపల ఎవరో పాటలు పాడుతున్నారు. చాలాసేపు కూర్చున్నాను, వాళ్ళు బయటకు వస్తే లోపలికి వెళ్దామని. అప్పటికి తెమలేదు. సో నేను ఇంటికి వచ్చేసాను. ఆ మన్నాడు వెళ్ళినప్పుడు నిన్న
2 రోజులు వచ్చాడు వీడు, 3 రోజులు ముచ్చట నిన్న రాలేదు అనుకుంటారేమో అన్న ఒక దీంతో నిన్న కూడా వచ్చాను గురువుగారు, నేను లోపల ఎవరో పాడుతున్నారు అన్నట్టు, అబ్బాయి ఎవరు చాలా గొప్పగా పాడుతున్నారు, రచిత అనుకుంటాను, భయం వేసింది నాకు, రేపు పొద్దున్న నేను ఇండస్ట్రీలోకి వచ్చి ఇలాంటి వాళ్ళ మధ్య నిలదొక్కోవాలా, ఒక క్షణం భయం వేసింది గురువుగారు అని చెప్పబోయా. సగంలో ఆపేసి, ఎవరు వాడా, రా కూర్చో, వాడికన్నా 14 మీటర్ల పైన ఉన్నావు నువ్వు. ఎలా ఉంటుంది అది, నిజమో అబద్ధమో ఆ సమయానికి నాకు అవసరం లేదు. కానీ ఒక మనిషి ఎవిడెంట్గా జారిపోతున్నాడు, నమ్మకం కోల్పోతున్నాడు అంటే ఫస్ట్ ఒక మంది వేసి వాడిని పైకి పట్టు. మిగతా వాళ్ళ సంగతి కూడా అలాగే ఉంటుంది. బట్ డెఫినెట్గా నా వరకు నేను చాలా అదృష్టవంతుడిని. నేను ఇవాళ ఇలా గలగలా మాట్లాడేవాడిని ఇలా లేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు. దానిలో ఏం చూసారు, ఎక్కడ మనిషి, నేను ఎక్కడ సంబంధం, ఎందుకు నా పట్ల అంత ప్రేమ ప్రదర్శించాలి అంటే మనిషిని, వాడి అంతరంగాన్ని ఆయన అంతగా గుర్తుపడతాడు. ఆయన ఆ గుర్తుపట్టి ఎంతమంది వేశారో, ఆయన నాకు సంబంధించి ఆయన డాక్టరే. నా నమ్మకాన్ని పెంచడం కోసం ఇలాంటి బోల్డ్ ఇన్స్టెన్సెస్ ఉంటాయి. తెలియకుండా వెళ్తూ కూడా ఆయన చేసినటువంటి ఒక గెస్చర్ నేను జీవితంలో ఇక ముందు అందుకోబోయే అత్యున్నతమైనటువంటి అవార్డు కన్నా కూడా గొప్పది. అది నాకు వెళ్తూ ఇచ్చేసి వెళ్ళిపోయారు ఆయన. సో ఒక మనిషి పట్ల ఎందుకు అంత అక్కర అంటే అంతే, ఆయన నా పట్లే కాదు ప్రతి వాళ్ళ పట్ల అట్లాగే ఉంటుంది. అది మాత్రం వాస్తవం. నిజంగా ఫేస్బుక్లో నేను చూశాను, ఈయన ఎప్పుడు గది దాటి బయటికి రారు అన్నది నా ఊహ, నా నమ్మకం. కానీ ఫేస్బుక్లో చూస్తే ఆయన వెళ్ళిపోయిన మరుసటి రోజుల్లో ప్రతి వాళ్ళు మాతో గురువుగారి ఫోటో, మా పెళ్ళికి వచ్చారు, మా పిల్లల బర్త్డేకి వచ్చారు. ఈయన ఇంత సమయం ఎంతమందికి ఎప్పుడు ఇవ్వగలిగారు, ఎలా ఇచ్చారు, ఎప్పుడు వెళ్ళారు బయటికి అనేది నాకు పెద్ద ప్రశ్న. సో ప్రతి జీవితాన్ని అలా స్పర్శిస్తారు ఆయన. ఆ రకంగా నేను చాలా అదృష్టవంతుని ఆ కొన్నాళ్ళ పాటు. ఇప్పుడు చాలా మందిని చాలా క్యాజువల్గా అడిగేస్తాం, మీకు నచ్చిన సీతారామ శాస్త్రి గారి పాట ఏంటి అని. అలా మిమ్మల్ని అడగలేను, ఎందుకంటే మీరు ఆయన శిష్యుడు, సమకాలీన రచయిత. మీ దృష్టిలో సీతారామ శాస్త్రి గారి గొప్ప పాట అనడానికి చాలా ఒక వాల్యూ ఉంటుంది. అలాంటి పాట ఏంటి, ఎందుకు అలా? నేను నిజంగా చెప్పలేను, అంటే ఉదాహరించలేదు తెలియదు. ఒక ఆయన ఎవరో ఇళయరాజా గారిని మీ టాప్ 10 ఏంటి అని అడిగట. ఆయన అన్నట్ట, యు పిక్ ఎనీ 10 అన్నట్ట. కరెక్ట్గా అదే విషయం ఇక్కడ వర్తిస్తుంది. గొప్పతనం అంటే ఏంటి, ఇప్పుడు ఇచ్చిన సందర్భానికి న్యాయం చేయాలి, శిల్ప నిర్వహణ, అడిగిన ఆ ఎమోషన్కి, ఆ సినిమాకి, ఆ సందర్భానికి డెఫినెట్గా 100కి 300% ఆయన న్యాయం చేసే ఇచ్చారు. ప్రతి పాట గొప్ప పాట. ఇక్కడ మనం అమ్మ పాట, శివుడి పాట, మనసు పాట గొప్పవి నేను ఇలా మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన మేధోశక్తిని అంతగా వెచ్చిస్తారు అన్నిటికన్నా ముఖ్యం. ఇది కరెక్ట్ మాట. తన పనిని, పాటని ఒక పూజగా భావిస్తాడు ఆయన. అందుచేత ప్రతి పాట గొప్పదే. ప్రతి పాట నిప్పుతో కొడుకుతారు ఆయన కదా. లేదు, ఒక పాటని ఒక శిల్పంతో నిర్వహించి తదుపరి తరాలకు పాట రాయడం ప్రక్రియ ఇది అని చూపెట్టడం కూడా కర్తవ్యమే. ఇదంతా కూడా మన 15 లైన్లు లేదు, థాట్ లెవెల్లో ఉంటుంది. ఆయన సంకల్ప బలం చాలా గొప్పది. కమ్ వాట్ మే, స్టాండర్డ్స్ తగ్గరు ఆయన. ఒక్క క్వశ్చన్ అడుగుతాను సార్, ఆనెస్ట్గా సమాధానం చెప్పండి. ఆయన శిష్యుడిగా ఆయన ఎప్పుడూ ఒక పాట కేవలం వినోద సాధనం అనే ఒక పరిధిని దాటి సమాజానికి మంచి చేసే ఒక సాధనంగా, ఒక మనిషి బ్రతుకు నిలబెట్టే ఒక సాధనంగా ఉండాలి అని తప్పించారు. చివరి వరకు అలాగే చేశారు. మీరు అదే సిద్ధాంతాన్ని బిలీవ్ చేస్తారా? తప్పకుండా. ఎందుకు అంటే ఇప్పుడు అలా చేస్తే ఎలా ఉంటుంది జీవితం, అలా చేస్తే ఎలా ఉంటుంది గౌరవం, అలా చేస్తే ఎంతవరకు మనం కర్తవ్యాన్ని గొప్పగా నిర్మించిన వాళ్ళు అవుతాం అన్న ఎగ్జాంపుల్ అక్కడ ఉన్నది కదా. ముక్కు మూసుకుని కళ్ళు మూసుకుని వెళ్ళిపోవడం ఆ దారిలో. ఆ దృక్పథంలో ఉంటేనే 10కి 3 పాటలు దొరుకుతాయి. ఆ దృక్పథం లేవనుకోండి, 10కి దొరికిన ఆ 3 అవకాశాలను కూడా మనం సద్వినియోగం చేసుకోలేము. ఆయన అందుకని ఎప్పుడు కూడా చెడ్డ పాటలు అన్నట్టు పిప్పి పాటలు అనేవాళ్ళు, మంచి పాటలు పిప్పి పాటలు అనేవాళ్ళు. అంటే అవసరం కోసం, సందర్భం కోసం, సినిమా కోసం రాస్తే రాయి, బట్ ఆల్వేస్ నీ దృష్టి అక్కడ ఉండాలి. దొరికిన అటు ఇటు ఉన్న ఒక సందర్భాన్ని అవకాశంగా అందిపుచ్చుకుని దీన్ని మంచి పాటగా చేయొచ్చా అంటే నువ్వే సజెస్ట్ చేసి దర్శక నిర్మాతలు చెప్పి దాన్ని ఒక మంచి అవకాశంగా మలుచుకోవాల్సిన కార్యక్రమం ఇదిలో ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అది? మనం ఆ దృక్పథంలో సదా ఉండగలిగితే. వచ్చాము, రాస్తున్నాం, పొట్టబోసుకున్నాం అనుకున్న లెక్కలో ఉంటే ఆ 3 అవకాశాలు కూడా మనం మిస్ అవుతాం.
అయితే ఈ సిద్ధాంతం ఇప్పుడు శాస్త్రి గారు 86లో వచ్చారు, విశ్వనాథ్ గారు వంటి దర్శకులు ఉధృతంగా పనిచేస్తున్న రోజుల్లో వచ్చారు. మరి ఈ సిద్ధాంతం ఇప్పుడు సమకాలీన పరిస్థితుల్లో, ఈ కాంటెంపరీ సిచ్యువేషన్లో ఇలాంటి భావజాలంతో, ఇలాంటి ఆ నిబద్ధతతో పనిచేయడం సాధ్యమేనా? డెఫినెట్గా అవుతుంది. ఇప్పుడు మనం సినిమా ఇండస్ట్రీని ఒక్కడమే మనం ఏం చేయగలం అని మనం అనుకోక్కర్లేదు, అవసరం కూడా లేదు. మన పరిధిలో ఉన్నదో మనంత గొప్పగా ఉన్నాం, అంతే కదా. అంతేగా. ఈ సినిమా ఇండస్ట్రీని మనం అది వేరే దారిలో వెళ్తుంది, అది మనం అన్నంత భావన కూడా మనకు అవసరం లేదు. జరుగుతున్న పరిస్థితుల్ని అలాగే చూస్తూ, మీ అవకాశం వచ్చినప్పుడు, మీ దాకా వచ్చినప్పుడు మీరు మీ నిబద్ధతను కాపాడుకుంటూ, మీ పద్ధతిని, మీ దృక్పథాన్ని కొనసాగిస్తూ, ఎక్కడ మంచి పాట ఉంది? ఇప్పుడు నేను సరదా పాటలు చాలా రాశానుగా, బట్ లాహే లాహే వచ్చిన మంచిగానే రాశానుగా. ఏదో చిన్న డబ్బింగ్ సినిమా వచ్చింది, సుశీంద్రన్ అన్న ఆయన డైరెక్టరు. అందులో సినిమా కథ ఏమిటో వేరే, ఆయనకు ఒక టైటిల్స్ మీద ఒక పాట కావాలి, బైలింగువల్ అది. తమిళంలో వైరముత్తు గారు రాశారు, తెలుగులో నాకు ఇచ్చారు. ఆయనంత సాహిత్య పిపాసి అంటే తెలుగులో ఏమొస్తుందో చూద్దాం అని చెప్పేసి, నాకు మామూలుగా డబ్బింగ్ పాటలకి కన్నడ తమిళం లిరిక్ మనకి ఇస్తారు, అనువాదం చేయాల్సి వస్తుంది లేదా అనుసరణ చేయాల్సి వస్తుంది. ఈయన ఆ ఛాన్స్ కూడా నాకు ఇవ్వలేదు. తెలుగు రైటర్ ఏం రాస్తారు రాయని అన్నారు, తత్కారం పంపించారు. నేను అవకాశం, ఒక సినిమా పెద్ద సంబంధం లేదు, ఏదో లీలా మాత్రంగా రిమోట్గా ఒక చిన్న విషయం ఏదో ఉంది, ఓకే, దాన్ని పట్టుకుని మంచి కొత్త పాట, మంచి పాట, అందమైన పాట రాసుకుందాం. నేను ఈ భావజాలంలో ఈయన వల్ల నేను స్ఫూర్తి పొంది ఉండకపోతే అవకాశం మిస్ అయ్యేవాడిని. ఇప్పుడు ఎక్కడ సభలో అక్కడ అవకాశం జరిగినా కానీ నేను ఇప్పుడు కూడా పాడబోతున్నాను. ఆ పాటను ఫోర్ ఫ్రంట్లో పెట్టి పాడి జనాలకు తెలియజేయాలని ఆలోచిస్తాను నేను. మహాద్భుతం మహాద్భుతం మానవ జన్మం, అందుకున్నది ఇది ఎందుకోసం, అనుక్షణం బదలకు నేస్తం, మంచి చెయ్యగల అవకాశం, దేహమిది ఆ దేవుడి క్షేత్రం, చోటు లేదు చెడుకే మాత్రం, సాటివారి పెదవులలో చైత్రం, నింపడమే జీవన సూత్రం, ఆత్మతృప్తిగా అనంత శక్తిగా వెలగనివ్వు నీ కర్తవ్యం, నిప్పులాంటి నీ గుణానికి అందమే నిబ్బరంగా నడిచే ధైర్యం. అందంగా ఇష్టంగా రాసుకుని ఎక్కడ దొరికిన ఛాన్స్ దొరికితే పాడేస్తాను ఈ పాట. ఈ సంతృప్తి ఎక్కడి నుంచి దొరుకుతుంది నాకు, నేను ఆ దృక్పథం లేకపోతే? భావము, పదజాలం అన్నీ కూడా ఆయన శైలిలోనే ఉన్నాయి యాక్చువల్గా. అది కనిపిస్తుంది, గురుగారి ప్రభావం డెఫినెట్గా కనిపిస్తుంది, ఆయన ఆశీర్వాదం. సో ఇది ప్రస్తుత పరిస్థితులు అంటే పరిస్థితులు గొప్పగా ఉన్నాయి, యాక్చువల్గా గొప్పగా ఎమర్జ్ అవుతున్నాయి. అసలు ఆయనలో నేను నేర్చుకున్న ఇంకో విషయం, ఎప్పుడు కూడా ఆయన్ని ఇది బాగాలేదు అని ఒక సినికల్గా తప్పు మాత్రమే వెలిచి చూపే ఒక దృక్పథం ఆయన ఎప్పుడు లేరు. ఉన్న వాతావరణం, ఇప్పుడు అన్నం తింటున్న ఒక ఏమంటాం, ఒక వాతావరణం ఇది అమ్మలానే భావించారు. ఈ వాతావరణాన్ని, ఈ సిస్టమ్ని ఎప్పుడు చాలా గౌరవంగా చూశారు ఆయన. నాది అదే పద్ధతి, అంతే గౌరవంగా చూడాలి. లొసుగులు ఏమన్నా ఉన్నాయా, పక్కదారులు వెళ్తున్నాయా, నీ మేర అది కూడా ప్రపంచాన్ని స్పీచ్లు ఇచ్చి ఉద్ధరించి 100 మందిని, కోట్ల మందిని ప్రభావం చేసే పరిస్థితి నీకు లేదు, కానీ నువ్వు చేయగలిగిన అది గొప్ప పని. ఇప్పుడు ఆయన దృక్పథం ఉన్నారు కాబట్టి నాలాంటి నలుగురు ఆయనతో చక్కగా దగ్గరగా ఉండి మెలగలిగిన వాళ్ళు, మేము ఆయన క్యారీ ఫార్వర్డ్, ఆయన చెప్పిన భావాన్ని ఆయన 10 చెప్తే నేను 3 4 గుర్తుంటాయి, మాకు ఆచరణ పెట్టగలిగి ఉంటాయి. ఆ 3 నా ఇంట్లో పిల్లలకి చెప్తాను, నా ఫ్రెండ్ సర్కిల్లో చెప్తాను. ఇంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇంత చేస్తే చాలు, అంతే. నేను ఇదే నమ్ముతాను బలంగా. చాలా చక్కగా చెప్పారు సార్, వాస్తవం అదే కదా. ఇప్పుడు అన్నీ గుర్తు పెట్టుకోకపోయినా ప్రతి ఒక్కళ్ళు కొన్నిటిని గుర్తుపెట్టుకుని ఆచరించినా కూడా సమాజంలో మార్పు అనేది చాలా ఈజీగా సాధ్యమవుతుంది. నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం, పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, లోహిత రైస్, co-sponsored by LIC of India, Union Bank of India. సో మీరు ఎప్పుడు రుద్రవీణ అంటే మనం విడిగా బయట కలిసినప్పుడు కానీ, మీరు స్నేహితులతో కానీ రుద్రవీణలో పాట మీకు బాగా ఇష్టం అని చెప్తుంటారు, అది మా ప్రేక్షకుల కోసం ఒకసారి పాడొచ్చుగా? రుద్రవీణలో పాట నాకు బాగా ఇష్టం. ముఖ్యంగా ఒక 2 లైన్లు చాలా ప్రభావితం చేసినటువంటి లైన్స్ అవి. నేను కార్పొరేట్ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్లో పనిచేసేటప్పుడు అక్కడ ఒక కాన్సెప్ట్ ఉండేది, గివింగ్ బ్యాక్ టు సొసైటీ. అంటే సమాజం నుంచి మనం ఎంతో కొంత ఇదయి లబ్ధి పొంది, దానివల్ల మనం ఇదయి ఒక పరిస్థితికి వచ్చాము, ఒక పొజిషన్కి వచ్చాము,
నో ఇట్ ఈస్ టైమ్ ఫర్ అస్ టు గివ్ ఇట్ బ్యాక్ టు ది సొసైటీ అని చెప్పేసి వీకెండ్స్లోనూ స్లమ్స్కి వెళ్ళి పనిచేయటం ఇట్లాంటి ఒక కాన్సెప్ట్లో ఉండేది. సో నాకు గివ్ ఇట్ బ్యాక్ టు సొసైటీ అన్న మాట నాకు అక్కడ రిజిస్టర్ అయింది. ఆ తర్వాత ఎందుకో ఎప్పుడు ఈ పాట వింటుంటే ఈయన ఎంత ముందుగా ఆలోచించిన మనిషి, ఎంత గొప్పగా ఆలోచించిన మనిషి అనిపించింది. నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించినది, గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజము మలచినది, రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా, తెప్ప తగలబెడతావా, ఏంటి తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే, చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా, కళ్ళ ముందు కటిక నిజం కానలేని గుడ్డి జపం, సాధించదు ఏ పరమార్థం, బ్రతుకును కానీయకు వ్యర్థం, చుట్టుపక్కల చూడరా. ఎంత అలతి పదాలతోటి ఒక గొప్పదైన భావాన్ని అలాగా ఆయనే. అయితే మీరు గురుగారి దగ్గర శిష్యరికం చేస్తున్నప్పుడే వచ్చిందా మీకు మొట్టమొదటి సినిమా యువసేన? అవును, దాంట్లో ఆయన హస్తం కూడా ఉంది. అదే నా ప్రశ్న కూడా అదే, ఆ అవకాశం ఎలా వచ్చింది, దానికి గురుగారు ఇచ్చిన సలహాలు సూచనలు ఏంటి? సలహాల సూచనలు కాదు, పాటే రాసి పెట్టారు ఆయన. గౌరీ సినిమా జరుగుతుంది, దానికి గురుగారు పాటలు రాస్తున్నారు, రవికిషోర్ గారు, సవంత్ రవికిషోర్ వస్తూ వెళ్తూ ఉన్నారు. అదే సమయంలో ఆయన ఒక చిన్న ప్రాజెక్ట్ని తలపెట్టారు, యువసేన అని ఒక చిన్న రీమేక్ సినిమా అది. సో గురుగారి దగ్గర ఉండటం, నన్ను రోజు చూడటం తటస్థించినటువంటి రవికిషోర్ గారు ఒకసారి వెళ్ళి గురుగారితోనే అన్నాడు, ఇప్పుడు ఈ చిన్న సినిమా మొదలెడతాను, దీంట్లో చిన్న శాస్త్రికి అవకాశం ఇస్తాను అని చెప్పి ఆయన అంటే, ఎంత పెద్ద మనసు, అదే చాలాసార్లు చెప్పాను ఇది. ఆయన నాకు ఇస్తా అన్న పాట ఓణి వేసుకున్న పూలతీగ అన్న పాట. ఓణి వేసుకున్న పూలతీగ ఉంటే బల్లే బల్లే, ఈ పాట నాకు ఇస్తాను. ఆ పాట ఒక ఐటమ్ సాంగ్ లాంటి పాట, దాంతో తన కెరీర్ మొదలు పెడితే అలాంటి పాటలకే పరిమితం అయిపోతాడేమో అన్న దీంతో, ఓ పని చేయి, ఈ పాట ఇవ్వు, నేను రాయవలసినటువంటి ఒక డ్యూయట్ కూడా ఒకటి ఉంది కదా, ఆ పాట కూడా తనకే ఇవ్వు, అప్పుడు 2 పాటలతో రంగప్రవేశం చేయిద్దాం అని చెప్పేసి ఆయన రాయవలసిన ఒక పాటను కూడా త్యాగం చేసి నా గురించి ఆలోచించి 2 పాటలు నాతో అట్లా. నిజంగా ఒక తండ్రిలాగా కదా. నిజంగానే అంతే 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 కదా. అంటే కొడుకు స్థిరపడాలని తండ్రి ఎంతగా కోరుకుంటాడో నేను అదృష్టం, పితృవాత్సల్యం కనిపిస్తుంది నాకైతే. అలా సరే ఆ 2 పాటలు అది కాస్త ఇది కాస్త అట్లా ఇట్లా రాసుకుంటూ ఒక తెల్లవారుజామున ఆయనది వేరే పాట రాసుకుంటున్నారు. నేను తీసుకెళ్ళాను చూపిద్దాం, ఇలా ఇలా వస్తుంది గురువారు అని చూపితే ఆయన 2 చూసి రాసుకో అని చెప్పేసి ఆయన స్ఫురణ కొంత, నేను రాసిన మా లైన్స్ కొన్ని పెట్టి మొత్తం మీద 2 పాటలు గంటన్నర టైంలో 2 పాటలు అక్కడ రెడీ అయిపోయాయి. సో ఓణి వేసుకున్న పూలతీగ పల్లవి అయింది. సో మాస్టర్ కరెక్ట్ చేశారు. అయితే కరెక్ట్ చేయడం కాదు, ఆయన కంట్రిబ్యూట్ చేశారు. ఆయన కంట్రిబ్యూట్ పెద్ద మాట కదా, కంట్రిబ్యూట్ చేశారు. నాకు ఆయన మాటలకున్న మంత్రశక్తి నా మొదటి పాటకు ఉపయోగపడితే అంతకన్నా అదృష్టం ఉంది. పర్వాలేదు, ఆయన మంత్రశక్తి ఉపయోగపడి నాకు మంచి పాపులర్ పాట రావాలి, నేను రాయగలను అని తర్వాత నిరూపించుకుంటాను, పర్వాలేదు అని చెప్పేసి ఏ మాత్రం అనకుండా తప్పకుండా ఆయన ఇచ్చినది మహాప్రసాదంగా భావించి 2 పాటలు కట్ చేసాం. నాలెడ్జ్ కూడా చాలానే ఉన్నాయి, బట్ అందులో అప్పుడు అప్పుడు తెగిపడ నీవు ముత్యం అని ఉంటుంది, ఎగిరేది అది ఆయన ఎక్స్ప్రెషన్. అది ఏ దిక్కున నా పవరు మా పల్లవి నాది, ఓడి వేసుకున్న పల్లవి గురువు గారు రాసింది. బొత్తాలు మానేసి లోకానికి చిన్ని మొత్తాల పొదుపుంటే అది నా లైను. సో ఇట్లా అందులో ఔచిత్యం అంటే తల్వారు చూపులతో తనువంతా కోసేస్తే అతి పిగాయాలు మానేదెలా. ఔచిత్యం ఉండాలి. ఒక లైన్ రాస్తే తల్వారు చూపు తల్వారు లాంటిది, అది కోస్తుంది, గాయం చేస్తుంది. మాట్లాడితే మీనింగ్ ఉండాలి, దీన్ని ఔచిత్యం అంటారు అన్న పాఠం అక్కడ. ఇట్లా బోర్డు ఉంది. ఇందులో మీ సంస్కారం కూడా ఉంది సార్. గురువుల సహాయం పొంది, గురువుల వల్ల గుర్తింపు పొంది, వారిని ఇప్పుడు లేరు కాబట్టి, ఆ సందర్భంలో మేము కూడా లేము కాబట్టి నేను రాశాను, ఆయన శభాష్ అన్నారని చెప్పినా నేను నమ్మక తప్పదు నాకు. కాకపోతే
మీరు ఈ స్థాయికి వచ్చినా ఆయన కరెక్ట్ కాదు, కాంట్రిబ్యూట్ చేశారు అని ఒక మంచి స్టేట్మెంట్, అది మీ సంస్కారానికి కూడా అర్థం లేదు. నేను అంటే చిన్న విషయం, ఎవరో ఇంటర్వ్యూకి వచ్చారు, ఇప్పుడు కాదని చెప్పు పంపించు అనేదో చెప్పారు. నాకేంటంటే వాళ్ళు ఏమిటి అంత ప్రేమగా వచ్చారు, నేనేంటి కాదని పంపిస్తున్నారు, ఇలాంటిదేదో ఒక పిచ్చి సందర్భం. అంటే ఆయన మీద ఒక ప్రశ్న ఉదయించే ఒక సందర్భం. ఒక ఏమంటాం అమాయకమైనటువంటి అపరిపక్వమైనటువంటి ఒక మనసు. ఆ తర్వాత దానికి నాకు కరెక్ట్గా విషయం గుర్తులేదు. అప్పుడు ఒక ప్రశ్న వచ్చింది, అంటే ఆయన్నే ఏమిటి ఈయన ఇలా కదా ఉండాలి అన్న ఒక పద్ధతి. 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత నాకు దానికి సమాధానం లేదు, ఆయన చేసిందే కరెక్ట్ అన్న దానికి సమాధానం దొరికింది. దాని నుంచి ఇంకా నా దృక్పథం మారిపోయింది. పిల్లి మొగ్గలు వేయకూడదు, అది గురుస్థానం. అక్కడ ఏం జరిగినా ఒక రీజన్ ఉంటుంది, ఒక కారణం ఉంటుంది. గురుస్థానం అంటే గురుస్థానం, ఒక కన్ఫెక్షన్ బాక్స్. నా పర్సనల్ విషయాలు కూడా చాలా కూడా ఆయన ఫోన్లో చాలా మాట్లాడుకున్నాడు. ఏ విషయం ఆయన దగ్గర దాపరికమే ఉండదు. నాకు ఒక గురుస్థానంగానే భావించాను ఇప్పటికీ ఎప్పటికీ కూడా అంతే. అంటే ఎవరు ఇవాళ రోజున నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎవరైనా నన్ను ఎందుకు ఆదరించాలి, అలాంటిది ఈ స్థాయి ప్రేమ. పైగా ఆయన పాటలు రాయడానికి ఆయనకి టైం లేదు, మీ పాటల్ని సవరించడానికో లేకపోతే అన్ని గంటలు వెచ్చించి అడుగడుగున ప్రేమతో పాటు ఒక మందలింపు కూడా. 2 విషయాలు బాగా గుర్తున్నా, బాగా ఇబ్బంది పడిపోయారు. శ్రీ ఆంజనేయం అనే సినిమా పాటలో నేను ఆయన ఒప్పించిన సందర్భం ఏకైక సందర్భం అదే. శ్రీ ఆంజనేయం అన్న ఒక సినిమా తాలూకు పాట ఏదో కరెక్షన్ ఆయన దొరకలేదన్న కారణానికి ఏదో ఒక లైన్ మొన్న మార్చమని దేవి గారు అడిగితే నేను మార్చా. అది చాలా ఇబ్బంది పడ్డారు ఆయన. సో జీవితంలో మళ్ళీ ఎప్పుడు ఆ తప్పు చేయకూడదని నిశ్చయించుకున్నాను. అలాగే మందలింపు, ఏదో ఒక సినిమాలో వెయ్యిరా చేయి వెయ్యిరా అనే ఒక పాట ఉంటుంది. ఆ పాట రాస్తే నేను 4-5 ఆప్షన్లు ఇచ్చాను. నేను ఆప్షన్లు ఎయిర్పోర్ట్ నుంచి ఇచ్చి ఫ్లైట్ ఎక్కి వెళ్ళేలోపు రికార్డ్ అయిపోయింది. 4 ఆప్షన్స్ కో డైరెక్ట్గా డిక్టేట్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఏదైతే ఎంచుకోకూడదో అదే వాళ్ళు ఎంచుకుని రికార్డ్ చేసేసారు. సో ఆ తర్వాత ఎప్పుడు ఆ పాట ఆయన చెవిన పడితే నేను ఇట్లాగే మళ్ళీ అమాయకంగా చెప్తూ మొదలెట్టాను. అంటే లేదు గురుగారు, యాక్చువల్లీ 4 రాశాను, ఇంకోటి రాశాను. ఆపు, నువ్వు డైరెక్టర్ ఎవరైనా నువ్విచ్చిన 4 నుంచి ఒకటి ఎంచుకునేవాడే. ఎటాల్ ఆ 4 ఒకటిగా ఇలాంటి పెట్టకూడని విషయాన్ని పెట్టడం, పొందుపరిచి వాళ్ళకి చూపించడం నువ్వు చేసిన ప్రథమ తప్పు. కుదరదు, అలా చేయకుని ఎప్పుడు నెక్స్ట్ టైం అన్నారు. పెద్ద పాఠం అది. సో ఇవన్నీ కూడా అంటే ప్రేమ వాత్సల్యంతో పాటు ఎక్కడ తప్పుడు అడుగు వేస్తాను సవరించి ఎవరు ఇప్పటికి కూడా ఇది మోరల్ పోలీస్ ఒక ఆయన పక్కన నుంచి ఉంటాడు. ఆయన నాకు ఇది ఈయన స్టాండర్డ్స్ ఉంటుందా, గొప్పగా ఉందని మెచ్చుకోవడం పక్కన పెడితే ఇది కరెక్ట్ కాదు అని ఆయనతో చెప్పించుకునే పరిస్థితులు మనం పెట్టుకోకూడదు. ఆ రకమైన ఒక మోరల్ పోలీస్ ఆయన ఉంటాడు పక్కన నాకు ఎప్పుడు కూడా. ఇక్కడ నేను క్వశ్చన్ వేయను కానీ ఒక సందర్భాన్ని షేర్ చేసుకుంటాను. సాహిత్య రంగంలో మీకు ఒక మోరల్ పోలీసు గురువు స్థానంలో ఆయన ఉంటే, మాకు సంగీత రంగంలో బాలుగారు, నాకు నా మిత్రుడు మల్లికార్జునికి ఒక మంచి అనుభవం ఇలాంటిదే. ఒక ప్రోగ్రాంలో మేము రిహార్సల్ చేయకుండా షో చేయాల్సి వచ్చింది. బాలుగారు ఇవాళకి కూడా 100 సార్లు పాడిన సందర్భమైనా ముందు రోజు రిహార్సల్ చేయాల్సింది. ఇప్పటికీ సాధ్యమైనంత వరకు మేము పాటిస్తాం, అదే స్కూల్ నుంచి వచ్చాం కాబట్టి. ఆ సందర్భంలో రిహార్సల్ చేయడానికి టైం కుదరలేదు. అది ఒక కార్పొరేట్ ఈవెంట్. కుర్రాళ్ళు పాడు 1 2 1 కుర్రాళ్ళు ఈ కుర్రాళ్ళు అని మొత్తం తాళం అంతా ఎదురులో వస్తుంది. సాధారణంగా ఈ ఆర్కెస్ట్రాల్లో అన్నీ దాన్ని ఆన్ బీట్ సమంలో పాడేస్తారు. కుర్రాళ్ళు అది ఈజీ. ఎంఎస్వి గారి కంపోజిషన్ అంత ఈజీగా ఉంటే 1 2 1 కుర్రాళ్ళు ఇసమే సమం ఉంటుంది. మేమిద్దరం అలాగే పాడుతున్నాం. ఆ ప్యాడ్ ప్లేయర్ ఆయన ఎవరైతే రిథం వాయిస్తున్నారో ఆయన మాకు కరెక్ట్ కాదు, ఆయన మమ్మల్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేసి ఇదంతా అయ్యి ఫస్ట్ చరణం వరకు గందరగోళం అయ్యి నానా రకాలుగా ఇబ్బంది పడి చివరికి ఆయన దారికి మేము వెళ్ళిపోయి పాట వినసొంపుగా ఉండాలి కదా, జరిగింది. మా కర్మగాలి అది టెలివిజన్లో టెలికాస్ట్ అయ్యింది. ఇంకా కర్మగాలి బాలుగారు ఓ రోజు రాత్రి కూర్చుని ఆ పాట చూశారు. చూసి మన్నాడు పిలిచి ఇద్దరికి, సార్ అది కాదు సార్ రిహార్సల్, మీ రిహార్సల్ టైం దొరికిందా దొరకలేదా, మీరు ప్రాక్టీస్ చేయడానికి అక్కడ
అవకాశాలు ఉన్నాయా? అవి ఏం అవసరం లేదండి. మీరు తాళంలో తప్పు పాడారా, రైట్ పాడారా, జనాలకు కావాల్సింది అదే. సో మీరు అలాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయకండి. మీకు అంతో ఇంత పేరున్న వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోండి. అంటే ఇప్పుడు మీరు ఆ సందర్భాన్ని చూస్తే నాకు అదే, అంటే మహానుభావులు కేవలం వాళ్ళు బతకడమే కాదు, వాళ్ళు మిగతా వాళ్ళని ఎంత గైడ్ చేస్తూ ఉంటే మనం అందరం ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాం. సారీ ఇఫ్ ఐ హావ్ టేకెన్ మోర్ టైం, బట్ లేదు నేను ఆయన ఇప్పుడు తలుచుకుంటే ఒకసారి ఇప్పుడు అంటే రకరకాలుగా పెంచారు ఆయన నన్ను. ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చిన తొలి రోజుల్లో ఒక పాట అది బాగా అడ్డం పడి దొరికిపోయా. రకరకాల వెర్షన్స్ రాస్తున్నా, ఆయనకి లీలా మాత్రంగా విషయం అర్థమైంది. నేను పదే పదే ఆయన దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నా. ఆ 2 నెలలు మాత్రం దగ్గర కూడా రానివ్వలే ఆయన నన్ను, టైం ఇవ్వాల. అర్థమైంది నాకు అర్థమైంది, నువ్వు పడు, కష్టపడు, సాధించు, రాడు తెలు, నేర్చుకో. లేకపోతే ఎప్పుడు నాకు రైట్ రాయల్ వెళ్ళేవాడిని ఎప్పుడు కాదని. అప్పుడు ఆ 2 నెలలు దొరకలే నాకు ఆయన. నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. సో ఇవన్నీ కూడా రకరకాలుగా నన్ను అలా కమ్ముకుని నాలో ఉన్నటువంటి విషయాలని కరెక్ట్గా గుర్తెరిగి అలా నన్ను పెంచుకుంటూ వచ్చారు. మామూలు వెళ్ళిపోయే ముందు 3 నెలల ముందు కూడా ఫోన్లో అప్పుడు కాంటెంపరీగా రాస్తున్నా. అంటే ఆయన గది దాటి బయటికి రారు అనుకుంటాం, పొద్దున్న లేస్తే అన్ని పేపర్లు చదువుతారు ఆయనకు అన్నీ తెలుస్తాయి. సినిమా ఇండస్ట్రీలో పేపర్లో రాని మరికొన్ని విషయాలు నేను తిరిగేవాడిని అనుకుని నా ముఖాంతరంగా ప్రపంచానికి, సినిమా ప్రపంచానికి నేను కిటికీ లాంటివాడిని. సో ఆయన నాతో డిస్కస్ చేసి తెలుసుకునేవాళ్ళు, గంటల తరపున మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అలా మాట్లాడుకునే ఒక సందర్భంలో అప్పట్లో రాసిన 3-4 పాటలు వినిపించాను ఆయనకి వెరీ రీసెంట్లీ. వినిపిస్తే ఇది మన అడవి తల్లి పాట ఒకటి భీమ్లా నాయక్లో, తర్వాత ఆటోమేటిక్ దర్వాజా అని ఒక పాట ఉంటుంది, అది ఇలాంటి ఒక 2 పాటలు వినిపించాను. అసలు ఎంత పొంగిపోయి రాముడు ఒక టైంలో నేను చాలా వివసత్వంతో చాలా ఇదిగా అదే ధ్యాసగా ఒక ఉద్యమంలాగా రాసేవాడిని. ప్రస్తుతం నీ పరిస్థితి అలా ఉంది, బాగా చెయ్యి తిరిగింది నీకు, చాలా బాగా రాస్తున్నావు అన్నట్టు. అసలు నువ్వు ఎప్పుడు అడవుల్లో తిరిగావు, ఎప్పుడు నువ్వు ఆ పల్లెకార్జనంతో మాట్లాడావు, ఆ భాష ఏమిటి, ఆ యాస ఏమిటి, నీకు ఇలా తెలుసని నీలో నీకే నేను చూసి నీకే ఈ పాట రాసింది నీకే, ఇది నేనా, నాకు ఇది తెలుసా, అలాంటి ఆశ్చర్యం కలగలేదు. అప్పుడప్పుడు నాకు అలా కలుగుతూ ఉంటుంది, నీకు అలా కలగలేదా? అడవి తల్లి పాట గురించి ఏదో జింక పాలు పెట్టినా, పుట్ట తేనె బువ్వ పెట్టినా, ఇవన్నీ నీకు ఎలా తెలుసు, అడవులో ఎప్పుడు తిరిగావు, ఇది నేనేనా రాసిన ప్రశ్న నీకు రాలేదా అంటే దట్ ఈస్ ది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. అంతే కదా. నువ్వు కోల్పోయి ఏదో అంటే అర్థం చేసుకో, నువ్వు రాయట్లేదు, నీ ద్వారా ఎవరో రాయిస్తున్నారు. సో ఇన్ని ఉన్నాయి అందులో. అంటే మీరు భలే భలే మగాడు పాటకి ఎందరో మహానుభావులకి ఆయన చాలా ఆనందం. వీడియో రికార్డింగ్ కూడా ఉంది, అబ్బుర్ రవి గారు వీడియో తీశారు, అది ఫేస్బుక్ లో కూడా చాలా. అది ఎంత చిన్నపిల్లాడైపోయి అంటే తను పెంచిన ఆ సంతృప్తి. నువ్వక్కడుంటే నేను ఇక్కడుంటే, నేను చెప్పలేదు మొదట్లో, అంత చనువు ఉండేది కాదు, ఎక్కువ ఫోన్ చేసేవాడిని కాదు. నువ్వక్కడుంటే నేను ఇక్కడుంటే ఆ పాట పేపర్లో చదివి ఫోన్ చేసి ఆయనే చెప్పలేదేంటి రాముడు అని చెప్పి, అదొక సందర్భం. తర్వాత మన ఆచార్య సినిమాలో లాహే లాహే గురించి కూడా అది గురించి మరి మెచ్చుకున్నారు. ఈ పాట కృష్ణ కేవిశ్వనాథ్ గారి శుభప్రదం సినిమాలో పాట, అది కూడా రాముడు నేను 30,000 పాటలు రాశాను, నువ్వు 30,001వ పాట రాశావు అన్నారు ఆయన. అంటే దాంట్లో ఉన్నటువంటి కాన్సెప్టు, అంటే నిర్మోహమాటంగా అనే ఒక పద్ధతి ఆయన దాచుకోవాల్సిన అవసరం లేదు, అంత ఇదిగా ఇదే మాట అన్నారు. నేను 30,000 పాటలు రాశాను, 30,001వ పాట రాశాను అంటే అవతల వ్యక్తి పట్ల, అవతల రచయిత పట్ల ఆయన ఎంత ఇదిగా ఉండేటువంటి హృదయ సంస్కారం అయింది. తలపైన కన్నున్న ముక్కంటి తానేగా శివమూర్తి శిఖిపించే మౌళి, ప్రాణాలు రవళించు ప్రణవార్థమేగా తన మోవి మురళీశ్వరాళి, భవుని మేని ధూళి తలపించదా వనమధూళి,
ప్రమథగణ విరాగి యదుకాంతలకు ప్రియమరాళి ఘనన ఘనన ఘన ఘనన ఘనన పదయుగళమై జతపడే శివకేశవాభేదకేళి. శివకేశవ రూపాల్లో ఉన్నటువంటి సారూప్యతని అడ్డం పెట్టుకుని ఆ విషయాన్ని చెప్పావు. ఇది స్కీము, ఇది నీ శిల్పం, ఇది కొత్త. ఆయనకి అది నచ్చింది, అందుకనే ఆయన ఆ మాట అన్నారు. సో అట్లా ఎప్పుడు కూడా నేను ఏమంటాం, ఎన్నిసార్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను చాలా అదృష్టవంతుడిని, నిజంగా చెప్తాను. మరొకసారి అటు రాకుండా ఇండస్ట్రీకి ఆయన మూలంగా రాకుండా మరే దారిని వచ్చినా కానీ నా జీవితం ఇలా ఉండేది కాదేమో, నేను ఇంత గొప్ప పాటలు రాసేవాడిని కాదేమో, ఇంత మంచి పాటలు రాసేవాడిని కాదేమో, ఇంత సంస్కారం నాలో పెట్టబడి ఉండేది కాదేమో. నా అదృష్టం, నా పూర్వజన్మ సుఖం, మా అమ్మ నాన్నల పుణ్యం. అయితే శాస్త్రి గారు భౌతికంగా దూరమైన సందర్భంలో ఆయన లేనిటువంటి ప్రస్తుత సినిమా పాటను మీరు ఎలా చూస్తారు? ఆయనే మళ్ళీ మనకి గుర్తొస్తారు. నేను అప్పుడప్పుడు మాట్లాడుతూ ఆయనతో ఎప్పుడైనా ఇట్లాగే, ఇప్పుడు లైఫ్ ఆఫ్ రామ్ పాట వెంటనే ఆయన రాస్తూ పల్లవి అయిపోగానే ఆ మూడ్లో, ఆ సంతోషంలో అప్పుడప్పుడు నాకు కూడా ఫోన్ చేసి వినిపిస్తారు. అలా చాలా సందర్భాలు ఉంటాయి. లేదా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నేను అంటాను, లేదు మీది వేరే CPU అంటాను, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. మీ మేధోశక్తి, మీ ఆలోచన, ఆ ఇంజిన్ వేరే వాళ్ళకు సాధ్యపడదు. మిమ్మల్ని ఇమిటేట్ చేయాలని ప్రయత్నం చేయవచ్చు కానీ బట్ మీలాగా మీరే ఇంకెవరికి సాధ్యం కాదు అంటాను నేను. ఆయన్ని స్తుతించడం కోసం కాదు, నా బలమైన నమ్మకం అది. కానీ వెంటనే ఆయన చెప్పేది, రాముడు తప్పు, అలా అనుకో, నువ్వు కూడా మీలాంటి మనిషినే కదయ్యా, నేను కూడా, నాకేమి ఎక్స్ట్రాగా ఏమైనా ఉన్నాయా? మీలాంటి మనిషిని నేను చేయగలిగానంటే మీరు చేయగలరు. ఎప్పుడు అలాంటి దృక్పథంలోకి వెళ్ళకు, నువ్వు కూడా చేయగలవు, నువ్వు కూడా సాధించగలవు. ఇంత పాజిటివ్గా ఉంటుంది. కాలం ఎప్పుడు ఎవరి కోసం ఆగదు. ఒకళ్ళ రిలే పరుగు పందెంలాగా. ఒక వేటూరు గారి తర్వాత ఒక సిద్ధరామ శాస్త్రి గారు వచ్చారు, సిద్ధరామ శాస్త్రి గారి తర్వాత మరో 10 మంది ఉంటారు. అలా ఉండాలి. ఉంటేనే మనతో పాటు ఇప్పుడు మనం వేటూరు సుందరమూర్తి గారు, సిద్ధరామ శాస్త్రి గారి పాటలు ఏం చేసిన తర్వాత నా మనవులు, ఆ మునుమనులు ఏమి పాపం చేశారు, ఏమి తక్కువ చేసుకున్నారు, వాళ్ళు మాత్రం గొప్ప సాహిత్యం వినొద్దా? మరో కొత్త మనిషి పుట్టాల్సిందే, మరో కొత్త పెను కదలాల్సిందే. సో ఆయన వెళ్ళిపోయారు, ఏదో శూన్యం ఏర్పడింది అని భావించటం కన్నా అంత పెద్ద సంపదని గురువుగారే కాదు, ఒక బాలు గారు కానీ, ఒక వేటూరు సుందరమూర్తి గారు కానీ, అంత పెద్ద సంపదని, ఒక జ్ఞాన నిధిని తరాల పాటు అలరింపజేయడానికి ఇచ్చి పడేసి వెళ్ళిపోయారు. మార్గదర్శనంగా నిలిచారు కాబట్టి లేరు కాదు, ఇక్కడ కొన్నంత వెలుగుంది. ఈ వెలుగు స్ఫూర్తిలో మరో 100 మంది కదలాలి, ఉద్యమాన్ని కొనసాగించాలి, వాళ్ళకన్నా గొప్పగా చేసి అప్పుడే కదా వాళ్ళ నుంచి ఏదైనా నేర్చుకుని మనం అనిపించుకోవాలిగా, ఆగిపోకూడదుగా. డెఫినెట్గా బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా బాగా చెప్పారు. చివరిగా సీతారాం శాస్త్రి గారు తన సాహిత్యంతో, తన కవిత్వంతో వ్యక్తిగా సమాజానికి, రచయితగా సినిమా పాటకి ఏం మేలు చేశారు అంటే క్లుప్తంగా క్రోడీకరించాలంటే ఏం చెప్తారు? పాటగా ఎంత గొప్ప పాటలు రాశారని నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ ఇచ్చేవాళ్ళు, చూసుకునేవాళ్ళు, చేసేవాళ్ళు, వినేవాళ్ళు, రాసేవాళ్ళు, చదివేవాళ్ళు ఉన్నారు కదా. వినేవాళ్ళు, చదివేవాళ్ళు, చూసేవాళ్ళు, ఈ కూటమి చూసారా, ఈ కోట్లలో ఉంటారు. గురువుగారు గొప్ప పాటలు చాలా చాలా రాశారు. వీళ్ళని ప్రభావితం చేయడం అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ శాస్త్రి గారు చేసిన గొప్ప మేలు ఏమిటి అంటే, ఇటువైపు ఉన్నారు కదా ఈ ఇచ్చేవాళ్ళు, నాబోటి వాళ్ళు, నాతో సమకాలీనం కొంతమంది ఉంటారు, నెక్స్ట్ తరంలో ఇంకొంతమంది ఉంటారు, ఆ నెక్స్ట్ ఇంకొంతమంది ఉంటారు. ఎప్పటికి కూడా ఇచ్చే వాళ్ళ ఒక దృక్పథాన్ని, వీళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన ఒక గొప్ప రచయితగా ఎప్పటికీ మిగిలిపోతారు ఆయన. సో వీళ్ళని ప్రభావితం చేయగలిగారు ఆయన. చాలా బాగా చెప్పారండి. అంటే లీడర్ అనేవాడి గొప్ప లీడర్షిప్ స్కిల్ ఏంటంటే కొంతమంది లీడర్స్ని తయారు చేయడం అట. అలాగా కేవలం తన రచనలతో కొంతమందిని ప్రభావితం చేయకుండా అది చేస్తూ రచనల ద్వారా ప్రభావితం చేసి మీలాంటి వాళ్ళని 10 మందిని గైడ్ చేయడం అనేది ఒక గొప్ప శక్తి అని చెప్పచ్చు. చాలా బాగుంది సార్, చాలా సంతోషం మీతో మాట్లాడడం. చిన్న శాస్త్రి గారు, ఇట్స్ నాట్ ఈజీ. మీకు ఎంతో కొంత నాలాంటి వాళ్ళకి ఆయనతో ఉన్న అనుబంధం అదృష్టం.
అదేవిధంగా ఆ రోజులు ఎక్కువ రోజులు ఇంకా కొనసాగించలేకపోయినా ఒక లోటు అయితే ఉంటుంది, ఒక లోటు. కానీ మీరు అన్నట్టుగా వాటిని తలుచుకుంటూ ఆ వెలుగులో ముందుకెళ్ళడమే మనం ఆయనకి ఇచ్చే నివాళి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సీతారాం శాస్త్రి గారి పాటలకు, అవార్డులకి మనకి జాతీయ స్థాయి అవార్డులు రావడం అనేది చాలా తక్కువ తెలుగు సాహిత్యానికి. ఆయన పాటలు అనేక ఉన్నాయి, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మనం చాలా ఢిల్లీకి చాలా దూరంగా ఉన్నాం అన్నమాట. అవార్డులు చిన్నపోతే కానీ ఐ డోంట్ థింక్ ఆయన అంటే అవార్డుకి అదృష్టం లేదేమో. అస్సలు లేదు. ఆయన రాసిన పాటలు ఎన్నో పాటలు అన్నమాట. ప్రతిసారి అనుకుంటాం అసలు ఆ థాట్ ఎలా వచ్చేది అని. నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం.